ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును తెలంగాణ ప్రభుత్వం పెంచబోతుంది అన్న వార్త మళ్ళీ తెరపైకి వచ్చింది. రిటైర్మెంట్ అయిన వాళ్లకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. కొంతమంది ఏమో కోర్టుకెళ్లి ఆర్డర్లు తెచ్చుకుంటున్నారు. కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా ప్రభుత్వం వాళ్లకు ఆ బెనిఫిట్స్ ఇవ్వలేని పరిస్థితి. మళ్ళీ కోర్టు అనవసరంగా కోర్టు ధిక్కరం కింద కేసు ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ నెలకొంది. ఇవన్నీ ఎందుకు? వాళ్ళ ఏజ్ పెంచితే అయిపోతుంది. పరిస్థితులు అందుకు అనుగుణంగా లేవు. ఇక ఈ గవర్నమెంట్ ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది? 3 సంవత్సరాలు ఉంటుంది. ఈ 3 సంవత్సరాల వరకు ఉద్యోగులు రిటైర్డ్ కావద్దు. ఇప్పటికే దాదాపు 10,000-12,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ప్రతి సంవత్సరం 9,000 మంది రిటైర్డ్ అవుతున్నారు. రిటైర్మెంట్ ఏజ్ పెంచడం అనేది చాలా అంశాల మీద ముడిపడి ఉంటుంది. ఇప్పుడు రిటైర్మెంట్ ఏజ్ పెరిగింది అనుకో, అంటే 3 ఇయర్స్ పెరిగింది. ఇప్పుడు మళ్ళీ 61 నుంచి మళ్ళీ 64కి పెంచాలని ప్లాన్ చేస్తుంది. ప్రభుత్వం ఎలాగో 3 ఏళ్లు ఉంటుంది. ఈ 3 ఏళ్లు ఎవరు రిటైర్మెంట్ కాకపోతే వారి బెనిఫిట్స్ ప్రభుత్వంపై భారం కాకూడదని ప్రభుత్వం ఈ ఎత్తుగడ వేస్తున్నట్లు తెలుస్తుందని రాజకీయ వర్గాల విశ్లేషణ. ఒకవేళ 3 ఏళ్ల తర్వాత తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తే అప్పుడు చూసుకోవచ్చు. లేదా ఏదైనా అధికారం మారితే వచ్చే ప్రభుత్వంపై ఈ భారం పడుతుందన్న భావనలో ప్రభుత్వం ఉందని సమాచారం.